హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే వీడియో ఏంటంటే స్ట్రైట్ లోడింగ్ స్టిచ్ అనమాట. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ 2 లైన్స్ వేసుకోవాలి. లాంగ్ వీడియోస్ ఏంటంటే నేను ఒకవేళ చిన్న స్టిచ్ అనుకోండి 2 వీడియోస్ కలిపి ఒక వీడియోలో పెట్టేస్తున్నాను. సో అందుకే వీటికి ఏంటంటే పక్కన డేట్స్ అయితే నేను చెప్పట్లేదు, మెన్షన్ చేయట్లేదు. షార్ట్ వీడియోస్కి మాత్రం డేట్స్ మెన్షన్ చేస్తున్నాను అనమాట, డేస్. అండ్ కొన్ని వీడియోస్ ఏంటంటే ఒక్క వీడియో అనుకోండి, ఒక వీడియో ఏంటంటే షార్ట్ వీడియోలో అర్థమైపోయింది కాబట్టి లాంగ్ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదన్నమాట నేను. సో ఫస్ట్ ఈ స్టిచ్కి ఏం చేయాలంటే 2 లైన్స్ గీసుకున్నాం కదా, ఆ లైన్స్లో ఏంటంటే కాటన్ థ్రెడ్ అయినా పర్లేదు, సిల్క్ థ్రెడ్ అయినా పర్లేదు, చైన్ స్టిచ్ వేసేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు చైన్ అవతల దారం తీసుకొని మళ్ళీ చైన్ యువతలకి గుచ్చి దారం తీసుకొని మళ్ళీ చైన్ యువతల గుచ్చి అవతలకి మళ్ళీ దారం తీసుకోవాలి. మళ్ళీ చైన్ యువతల దారం గుచ్చి చైన్ లోపటికి దారం గుచ్చి మళ్ళీ చైన్ బయట దారం గుచ్చి బయటికి తీసి మళ్ళీ చైన్ లోపటికి గుచ్చి బయటికి దారం తీసి మళ్ళీ చైన్ లోపట గుచ్చి దారం తీసి మళ్ళీ చైన్ బయట గుచ్చి దారం తీయాలి. మళ్ళీ చైన్ లోపట గుచ్చి మళ్ళీ చైన్ లోపట గుచ్చి బయటికి తీసి మళ్ళీ బయట గుచ్చి లోపలికి తీసి మళ్ళీ లోపలికి వచ్చాలి. కొంచెం కామెడీగా అనిపిస్తుంది, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కుడితేనే ఈ స్టిచ్ అయితే మనకు వస్తుంది అనమాట. చైన్ బయట గుచ్చి బయటకు తీయాలి థ్రెడ్, మళ్ళీ చైన్ లోపట గుచ్చి బయటకు తీసి మళ్ళీ బయటకు థ్రెడ్ తీస్తామా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మళ్ళీ లాగుతాం. లాగి చైన్ లోపట గుచ్చి బయటకు థ్రెడ్ తీసి మళ్ళీ చైన్ బయట గుచ్చి దానికి నాట్ లాంటిది అనమాట. ఇది గ్రిప్ నాట్ లాంటిది. ఈ లోడింగ్ స్టిచ్ ఏంటంటే ఇలా స్ట్రైట్గా క్లాత్ ఏ మాత్రం కనిపించకూడదండి, చాలా ముద్దగా దగ్గరికి రావాలి. సాటిన్ స్టిచ్ అనేసి మనం ఎంబ్రాయిడరీలో ఒక స్టిచ్ ఉంటుంది అనమాట ఇట్లాంటిదే, బట్ ఇది మగ్గం వర్క్లో లోడింగ్ స్టిచ్ అనమాట. సో ఈ విధంగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇంత నీట్ ఫినిషింగ్ రావాలన్నమాట మనకైతే ఈ స్టిచ్. సో ఇంకొన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సిక్కుల్ సుప్రజ.